హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ ఫ్యామిలీ విజయేంద్ర ప్రతాప్ని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు. శకుంతల మాత్రం ఈ అటాక్కి కారణం ప్రమీల అండ్ రుద్ర అని వాళ్ళపై నిందలు వేస్తూ ఉంటుంది. ప్రమీల జాతకం వల్లే, తను భర్తని కోల్పోవడం వల్లే ఈ ఇంటికి గండం ఏర్పడింది అని, రుద్రకి శత్రువులు ఎక్కువ కాబట్టి ఆయన కావాలనే రుద్ర పెదనాన్నని ఆ శత్రువులు టార్గెట్ చేశారు అని కొంచెం కూడా ఎలాంటి ప్రూఫ్ లేకుండా వితండవాదం చేస్తూ ఉంటుంది శకుంతల. కానీ శకుంతల మాటల్ని అడ్డగించకుండా సైలెంట్గా ఉండిపోతాడు రుద్ర. వీరుపై పగ తీర్చుకొని బాగా వీరుని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత విజయేంద్ర ప్రతాప్ రుద్రని ఒంటరిగా తన రూమ్లోకి పిలిచి, నీకు ముందే అటాక్ జరుగుతుందని తెలుసు కదా రుద్ర, అందుకే కళ్యాణంలో కూడా నువ్వు టెన్షన్ పడ్డాని నేను గమనించాను. ఎవరిదంతా చేస్తున్నారు, నేను టెన్షన్ పడతానని నువ్వు పేరు చెప్పటం లేదా అని అడుగుతారు రుద్రాని. అప్పుడే ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటాడు వీరు. అలాంటిదేమీ లేదు పెదనాన్న, బిజినెస్లో శత్రువులే చేస్తున్నారు అని అంటారు. బిజినెస్లో శత్రువులు అయితే బిజినెస్లో ఓడిస్తారు కానీ చంపాలని ఎందుకు అనుకుంటారు? సరే, నువ్వు ఈ విషయాల్లో ఎక్కువ ఆలోచన తీసుకోవద్దు. అయినా ఈ ఫ్యామిలీని ఏం చేస్తారని నాకు భయంగా ఉంది అని అంటారు. పెదనాన్న, మీరు నలుగురికి స్ఫూర్తినిచ్చేవారు, మీరు భయపడకూడదు, నేను చూసుకుంటాను పెదనాన్న అని ఇంకా అలా విజయేంద్ర ప్రతాప్ని పడుకోబెట్టి అక్కడి నుండి బయటికి వస్తాడు రుద్ర. ఇంకా అలా రుద్ర బయటికి రాగానే అక్కడ వీరు సైడ్కి ఏదో పని చేసుకుంటూ కనబడతాడు. ఏంటి వీరు, మాటలు వింటున్నావా అని అడుగుతారు. నేనెందుకు వింటాను బావా, అలాంటిదేమీ లేదు అని అంటాడు వీరు. తప్పించుకున్నారు, కానీ ఏదో ఒక రోజు దొరుకుతారు. ఆ రోజు అందరి ముందు నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు అప్పుడు నేనంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు వీరు. ఇది ఇలా ఉండగా గంగ వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి అండ్ పైడిరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమయ్యా, గంగ చెప్పింది కదా విజయేంద్ర అయ్య గారికి వెళ్ళి పలకరించి వద్దామని లక్ష్మి పైడిరాజు ఇద్దరు రుద్ర వాళ్ళ ఇంటికైతే రీచ్ అవుతారు. ఇంటికి వచ్చేసరికి శకుంతల ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అదేంటమ్మా, వియ్యంకులు మీరు బాగోకపోతే హాస్పిటల్లో బుల్లెట్ తగిలి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళని మరి పలకరించాలి కదా అని అంటుంది లక్ష్మి. అయినా మీ పోటీ వాళ్ళు ఈ ఇంటి వియ్యంకులని చెప్పుకోవడానికే మీకు అర్హత ఉంది, కానీ ఈ ఇంటి వియ్యంకులయ్యే ఒక్క అర్హత కూడా మీకు లేదు కదా అని అంటుంది శకుంతల. వెంటనే విజయేంద్ర శకుంతల అని అంటారు. ఏమండి మీరు, వద్దు, ఇంకేం చెప్పొద్దు. అయినా ఆస్తి అంతస్తు స్థాయి చూసే నీకు నేను ఇంకేం చెప్తాను. పైడిరాజు, లక్షమ్మ ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. బాబు, మీకోసమే వచ్చాం బాబు, మీ గురించి గంగ చెప్పింది, అందుకే పలకరించి వెళ్దామని వచ్చాను. అది మాత్రమే కాదు, ఒకసారి రుద్ర అల్లుడి గారితో కూడా మాట్లాడడానికే వచ్చాం బాబు అని అంటారు. సరే, నాకేమీ బారలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు వచ్చారు కదా అది నాకు సంతోషంగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. అలా ఇంకా రుద్రని బాబు ఒకసారి బయటికి రండి అని చెప్పి రుద్రని తీసుకువెళ్తారు. ఇంకా రుద్ర, మీరు నాతో ఏదో మాట్లాడాలి అంటున్నారు, ఏంటది అని అంటారు. అవును, గంగా సొంత అమ్మా నాన్న గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను బాబు, అందుకే నేను మీతో సీక్రెట్గా చెప్పడానికే వచ్చాను బాబు. గంగ మాకు దొరికింది. గంగని తన కన్న తండ్రే వద్దు అనుకున్నాడు బాబు, కాదనుకున్నాడు. ఇప్పటికి కూడా అతనికి ఫోన్ చేసినా సరే అతను కాదని అంటున్నాడు బాబు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే రుద్ర, ఏంటి, వాళ్ళ నాన్నే గంగని వద్దనుకున్నారా? ఎవరైనా నాకు అసలు ఏం జరిగిందో కంప్లీట్గా చెప్పండి అని అంటారు. సరే బాబు, 20 ఏళ్ల క్రితం అని జరిగిందైతే చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్లో గంగా వాళ్ళ నాన్నగా బాగా డబ్బు పిచ్చోడనమాట. అందుకే విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ చెల్లెలు ఎవరో కాదు, గంగ వాళ్ళ సొంత అమ్మ. ఇంక తన్ని పెళ్లి చేసుకొని డబ్బులో ఆస్తిలో వాటా వస్తుందేమో అనుకుంటాడు.
కానీ విజయేంద్ర ప్రతాప్కి ఇష్టం లేక తన్ని బయటికి పంపించేసేసరికి ఆస్తిలో వాటా రాలేదు అని అర్థమవుతుంది. అప్పటి నుండి ఇంకా గంగ వాళ్ళ అమ్మని చాలా టార్చర్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఆవిడకి ఆడపిల్ల పుడుతుంది. ఛ, ఆడపిల్ల పుట్టింది. ఎందుకు ఎందుకు ఆడపిల్ల? రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపించేయాలి. వాళ్ళకి మళ్ళీ కట్నాలు లాంఛనాలు అన్నీ ఇవ్వాలి. నా పేరు నిలబెట్టలేని, నా వంశాన్ని నిలబెట్టలేని ఆడపిల్ల నాకెందుకు, నాకు అవసరం లేదు అని మూర్ఖంగా మాట్లాడతారనమాట గంగ వాళ్ళ కన్నతండ్రి. కాబట్టి గంగ వాళ్ళ అమ్మ ఇంట్లో లేని టైంలో ఏం చేస్తాడంటే ఆ పాపని ఒక మనిషికి ఇచ్చి పంపించేసి దీన్ని ఏదో ఒక అనాథ శరణాలయంలో పడేసే అని చెప్తారు. ఇంకా అలా ఆ వ్యక్తి అయితే పాపని ఎత్తుకొని అనాథ శరణాలయం గేటు ముందు వదిలేస్తాడు. అప్పుడే ఒక ఇంట్లో వర్క్ చేసుకొని వస్తున్న లక్ష్మి పాపని గమనిస్తుంది. ఇదేంటి పాప ఏడుస్తుంది పాపం అని చెప్పి ఇంకా అలా పాపని ఎత్తుకొని ఓదార్చి ఇంకా అలా ట్రంక్ పెట్టే ఒక బ్యాగ్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని వస్తుంది. ఇంకా వెంటనే అలా తను ఓపెన్ చేసి చూడగానే అందులో వాళ్ళ అమ్మా నాన్న ఫోటో అండ్ పాపకు సంబంధించిన బట్టలు అవన్నీ ఉంటాయి. నాకు ఆకలేస్తుందమ్మా అని అంటుంది ఆ పాప. అమ్మ అని పిలవగానే పాపం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది లక్ష్మికి. ఏమయ్యా, మనకి పిల్లలు ఎప్పటి నుండో లేరని అనుకుంటున్నాం కదా, అందుకే దేవుడు ఈ పాప రూపంలో మనల్ని ఇదిగో ఈ పాపని పెంచుకోమని పంపించినట్టున్నాడు, తన్ని పెంచుకుందామయ్యా అని అంటారు. ఏయ్ ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ పాపను పెంచుకోవడం అవసరమా అని అంటారు. నీకు ఇష్టం లేకపోతే మాని, కానీ నాకు బిడ్డలు లేరనే బాధని దేవుడు చూడలేక ఈ పాపని ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా తను నేను పెంచుకుంటాను అని ఇంకప్పటి నుండి తన పేరు గంగ అని వీలే పెట్టి గంగని పెంచుకుంటారు. ఈ విషయాలన్నీ రుద్రకి చెప్తుంది లక్ష్మి. ఇంకా రుద్ర ఆలోచనలో పడతారు. అతని ఫోటో మీ దగ్గర ఏదైనా ఉందా అని అడుగుతారు. లేదు బాబు, ఇది తప్ప ఏ ఫోటో లేదు, ఇది కూడా మేము బాగా పెన్తో ఎరేజ్ చేసేసామని అంటారు. వెంటనే రుద్ర ఆలోచన పడతాడు. ఆ ఫోటోని మాకు ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఆ ఫోటోలో ఉన్న మనుషులు ఎవరో ఫేస్ తెలుసుకోవచ్చు, ఆ ఫోటో నాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇంకా ఫోటోని ఇచ్చి లక్ష్మీ పైడిరాజు ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా రుద్ర ఆ ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో, గంగ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలి అని ఇంకొక ఫోటోషాప్ అతనికి ఇచ్చి మీరు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం దీన్ని ఎవరో కొంచెం మాఫ్ చేసి ఇవ్వండి, మాకు ఖచ్చితంగా ఫోటో కావాలి అని చెప్తారు. సరే అని ఇంకతను ఆర్డర్ తీసుకుంటారు. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఖచ్చితంగా నేనేంటో తెలిసిపోయే రోజు వస్తుంది అనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని పైకి పంపించేయాలి అని అనుకుంటున్నాను, కానీ టైం కుదరటం లేదే, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా విజయేంద్రకి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటారు. అదే టైంకి శకుంతల ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకా మీ మావయ్య గారికి అలా జరిగాక కూడా నువ్వు వెళ్ళడానికి నీకేం అనిపించటం లేదా, అంటే ఇప్పుడు మీ మావయ్య గారి ప్రాణాలు పోవాలి అని అనుకుంటున్నావా అని అడుగుతారు. అయ్యో అత్తయ్య గారు, అలా నేను ఎందుకు అనుకుంటాను అత్తయ్య గారు, అలా నేను ఎప్పటికీ అనుకోను కానీ అని అంటుంది. ఇంక వెంటనే అక్కడికి రుద్ర వస్తాడు. చూడండి పెద్దమ్మ, ఒక మనిషి జాతకంపై నిందని తోసేయడం కరెక్ట్ కాదు పెద్దమ్మ, కరెక్ట్ కాదు అని అంటారు. అని నువ్వెలా చెప్తావు అని అడిగేసరికి ఇంక అప్పుడే వాళ్ళ కులగురువు అయితే ఇంటికి వస్తారు. రుద్రే ఆయన పిలిపిస్తాడు. ఇంక వెంటనే కులగురువు వచ్చి శకుంతల, రుద్ర చెప్పింది నిజమే, వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు, ఎవరో డబ్బులకి ఆశపడి దొంగ జాతకాల్ని చెప్తూ ఉంటారు, కానీ నేను తెలుసు కదా ప్రమీల జాతకాన్ని ఇంతకు ముందే చూసి వచ్చాను, తనకి అలాంటి గండం కానీ తన వల్ల ఇంటికి నష్టం కానీ ఏదీ లేదు, ఇంకా తన వల్ల ఈ ఇల్లు సుఖంగా సంతోషంగా ఉంటుంది, నువ్వు ఇంకొకసారి తనపై నిందలు వేయొద్దు అని కులగురువు చెప్తారు. ఇంక వెంటనే శకుంతల సైలెంట్గా ఉంటుంది. చూడండి పెద్దమ్మ, మన ఇంట్లో జరిగే అశుభాలకి ఆడవాళ్ళని కారణం చేయకూడదు అని గట్టిగా చెప్పి ప్రమీల నువ్వు వెళ్ళు అని ప్రమీలని సూపర్ మార్కెట్కి పంపిస్తారు. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే రుద్ర, ఏమైంది పెదనాన్న, ఎందుకు అలా ఉన్నారని అడుగుతారు. నాకు మీ అత్తయ్య గుర్తొస్తుందిరా,
మీ మేనత్త నేను వద్దన్నా ఒకని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వాడు తన్ని ఎలా చూసుకుంటాడో కూడా నాకు తెలీదు. కానీ ఎక్కడున్నా తను సంతోషంగా ఉండాలి అనే నేను కోరుకుంటున్నాను అని విజయేంద్ర చాలా బాధపడతారు. అప్పుడే కరెక్ట్గా గంగ పెద్దోరు, ఏంటి పెద్దోరు, మీరు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు, అందరూ సైలెంట్గా డల్గా ఉన్నారు, మీరు ఇలానే ఉంటే ఎప్పుడు కోలుకుంటారు? ఆయన డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు సంతోషంగా ఉంటేనే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందని, అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచనలో పడుతుంది శకుంతల. ఏంటి నువ్వు ఐడియా ఇచ్చేది ఆయన తీసుకునేది అని అంటుంది. చూడండి, ప్రీతికి ఇప్పుడు మనసు నిండుతున్నాయి కదా, కాబట్టి ప్రీతికి శ్రీమంతం జరిపిస్తే బాగుంటుంది కదా, అప్పుడు పెద్దోరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది శకుంతల. అయినా ఎప్పుడు ఏం చేయాలో నువ్వు మాకు చెప్తావా అని అంటుంది. చూడు శకుంతల, నీ ఈగో ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, గంగా సరైన సమయానికి సరైన విషయాన్నే గుర్తు చేసింది. మీరందరూ నా ధ్యాసలో పడి చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు, కాబట్టి మీకు గంగ చెప్పిన మార్గమే కరెక్ట్. ప్రీతికి శ్రీమంతం ఏర్పాట్లు చేద్దాం. కులగురువు గారు కూడా ఉన్నారు కాబట్టి కులగురువు గారే ముహూర్తం పెడతారు అని, ఇంకా అలా రేపు మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసరికి రేపే ప్రీతి శ్రీమంతం జరపాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకలా వీరు శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. బ్రో, ఏదైనా ప్లాన్ వేసావా అని అడుగుతారు. వేశాను. ఇప్పుడు ఆ విజయేంద్ర తినే అన్నంలో నేను పాయిజన్ కలపాలి అనుకుంటున్నాను, కానీ అది స్మెల్ రాదు, కనీసం ఎవరికి డౌట్ కూడా రాదు, అంత సీరియస్ పాయిజన్. ఆ పాయిజన్ని ఒక్కసారి తీసుకుంటే ఇంకా వాళ్ళు పైకి పోయినట్టే. అది కేవలం విజయేంద్ర ప్రతాప్ దానిలో కలుపుతాను. ఆ బాటిల్ని రుద్ర రూమ్లో పెట్టిస్తాను. అప్పుడు పోలీస్ ఎంక్వైరీలో రుద్ర ఇదంతా చేశాడని తెలుసుకుంటారు. రుద్రని అరెస్ట్ చేస్తారు. అదే కదా నాకు కావాల్సింది అంటాడు వీరు. అది కాదు బ్రో అని అంటుంది. నేను ఇంకే ప్లాన్ ఆలోచించడం లేదు, నాకు విజయేంద్ర చావడమే కావాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే రుద్ర అండ్ గంగ కూడా శ్రీమంతానికి మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటే అలా అందరూ కలిసి శ్రీమంతానికి తీసుకువస్తూ ఉంటారు హ్యాపీగా. ఇంకా అలా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఆ ఫంక్షన్కి అయితే ఆహ్వానించడం జరుగుతుంది. పాపం రుద్ర ఏమో విజయేంద్ర వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఏంటి అందరూ అక్షింతలు వేసి సైలెంట్గా ఉంటారు, కాస్త హ్యాపీగా ఉండండి అని ఇంకా గంగ చెప్పడంతో అందరూ అలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. శకుంతల మాత్రం సైలెంట్గా ఉంటుంది. వెంటనే పెద్దోరు, మీకోసం సార్ ఒక సర్ప్రైజ్ రెడీ చేశారు, చూడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సర్ప్రైజా? నా కోసమా? ఏంటది గంగా అని అడుగుతారు. చెప్తాను, అత్తయ్య అని పిలిచేసరికి ఇంకలా విజయేంద్రకి వాళ్ళ అత్తయ్యని తీసుకొస్తారనమాట. రుద్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు విజయేంద్ర. శకుంతల ఏమో అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చావు? మళ్ళీ మా ఫ్యామిలీని నాశనం చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. చూడు వదిన, ఇది నా కుటుంబం, నా కుటుంబాన్ని నేను ఎందుకు నాశనం చేయాలి అని అనుకుంటాను? అయినా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వదిన అని అంటారు. పెదనాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. మీ మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని అత్తయ్య వెళ్ళిపోయారు, కానీ దాని తర్వాత అత్తయ్య ఒంటరైపోయారు, ఎంతో నరకయాతన అనుభవించారు. మీ దగ్గరికి వద్దామన్నా రాలేక, మళ్ళీ మీకు మొహం చూపించలేక అత్తయ్య ఈ 20 ఏళ్ళు అజ్ఞాతవాసం చేశారు. అత్తయ్య ఫోటో ఆధారంగా మన ఫ్యామిలీ ఆల్బంలో అత్తయ్య ఫోటో ఉంది. ఆ ఫోటోని తీసుకొని ఎంక్వైరీ చేస్తే అత్తయ్య లొకేషన్ తెలిసింది. అందుకే అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేనే కన్విన్స్ చేశాను అని రుద్ర చెప్తాడు. ఇంక వెంటనే అలా విజయేంద్ర రుద్రని వచ్చి హక్ చేసుకొని అందరూ నాకేమైందా, ఎలా ఉందా అని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం నా మనసుని పట్టించుకున్నావు, నా మనసుని ప్రశాంతంగా ఉండేలా, నా మనసు ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతుందో అది చేసావు. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే రుద్ర, నువ్వే నా అసలైన వారసుడివి అని ఇంకా అలా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి విజయలక్ష్మి అని వాళ్ళ చెల్లెల్ని పాపం ప్రేమగా హక్ చేసుకుంటారు విజయేంద్ర. అలా ఇంకా మళ్ళీ రుద్ర వాళ్ళ మేనత్త రావడంతో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా
ఫ్యామిలీ అంతా మారుతుంది. అదంతా చూస్తూ వీరు ఇప్పుడు ఈవిడొకరా, అయినా వీళ్ళందరూ పోవడమే కదా నాకు కావాలి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.